హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఏపీ కోర్ట్ జాబ్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులలో 10 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఆగస్ట్ 20 నుంచి ఉంటుంది, రైట్. మరి ఎగ్జామినేషన్ ఈ షెడ్యూల్లో మనం ఇప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ నుంచి మేజర్ పార్ట్ అయినటువంటి ఆ పార్ట్లో కొన్ని క్వశ్చన్ ఆన్సర్, అలాగే ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్, ప్రతి ఒక్కరికి డౌట్ ఉన్న పార్ట్, కానీ ఈ పార్ట్ నుంచి మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయవచ్చు, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్ కూడా వస్తున్నాయి. మరి ఆ ఈజీ ట్రిక్స్ మీకు ఈ క్లాస్లో నేర్పిస్తూ కొన్ని క్వశ్చన్ ఆన్సర్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఇన్ దిస్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఏ కామన్ ఎర్రర్స్. మన హైకోర్టుకు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి హైకోర్టు నోటిఫికేషన్ రాలేదు, త్వరలో వస్తుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టుకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ నుంచి ఈజీగా మనం మార్క్స్ పొందాలంటే మనం కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ఆ ట్రిక్స్ అన్నిటికీ ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్. సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. వీలైతే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే త్వరలో గ్రామర్ నేర్చుకుందాం రా అనే ప్రోగ్రామ్ని మనం లాంచ్ చేస్తున్నాం. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రతి ఒక్కరు ఈజీగా, జీరో నాలెడ్జ్ ఉన్న వారికి కూడా ఆ సెషన్ నుంచి క్లియర్గా అర్థమవుతుంది, రైట్. సో మరి వితౌట్ డిలే వీ విల్ బిగిన్ ది క్లాస్. కామన్ ఎర్రర్ అంటే అందరికీ తెలుసు. అయితే ఇక్కడ గ్రామర్లో మనకి మేజర్గా ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఏంటంటే కామన్ ఎర్రర్. అందరికీ తెలుస్తుంది, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామన్ ఎర్రర్, అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, మనకి సిలబస్లో ఇచ్చినటువంటి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. మూడోది సెంటెన్స్ కంప్లీటేషన్, సెంటెన్స్ కాంప్లీషన్. నెక్స్ట్ పారా జంబల్డ్ ఆర్ జంబల్డ్ సెంటెన్స్, ఏటమ్మా జంబల్డ్ సెంటెన్స్. నెక్స్ట్ జంబల్డ్ సెంటెన్స్ తర్వాత మనకి వర్డ్ అవుట్ సెంటెన్స్, ఇవి మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్, ఏటమ్మా గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్. సో మనకి సిలబస్లో ఇవి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి వీటి గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెషన్ నుంచి క్వశ్చన్స్, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, వాటి నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. తర్వాత మనం లైవ్ సెషన్ ఎలాగో ప్రారంభిస్తున్నాం కాబట్టి ఆ లైవ్ సెషన్లో డీటెయిల్గా ప్రతిరోజు ఈ గ్రామర్ నేర్చుకుందాం రానే కాన్సెప్ట్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి క్లియర్గా స్లోగా నేర్పించడం జరుగుతుంది, రైట్. సో ఈరోజు టాస్క్ ఏంటంటే కామన్ ఎర్రర్. మరి కామన్ ఎర్రర్ నుంచి కామన్ ఎర్రర్ అంటే ఏంటి ఫస్ట్ ముందు తెలుసుకోవాల్సింది. కామన్ ఎర్రర్ అనే ఒక టాపిక్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే మనకి ఫస్ట్ దేనిపైన కమాండింగ్ ఉండాలంటే బేసిక్ గ్రామర్ పైన అవగాహన ఉండాలి. దేనిపైనమా బేసిక్ గ్రామర్లో ఖచ్చితంగా సెంటెన్స్ పైన అవగాహన ఉండాలి. రెండోది సెంటెన్స్ పైన అవగాహన ఉన్న తర్వాత సింగులర్ అండ్ ప్లూరల్ పైన అవగాహన ఉండాలి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ పైన కమాండింగ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ పైన కమాండింగ్ ఉండాలి. ఇవి తర్వాత మేజర్ పార్ట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ స్పీచ్, అలాగే సెకండ్ మేజర్ పార్ట్ ఏంటంటే టెన్స్. ఈ 5 చాప్టర్ పైన కమాండింగ్ బాగా ఉంటేనే రిమైన్ చాప్టర్ మీద కమాండింగ్ వస్తుంది. అప్పుడు రిమైన్ చాప్టర్స్ అని లైక్ ఎస్ డిగ్రీ ఆఫ్ కాంప్రిజన్, అలాగే యాక్టివ్స్, పాసివ్స్, డైరెక్ట్ అండ్ ఐస్పీస్, కండిషనల్స్ అండ్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్, ఈ టాపిక్స్ అన్నీ రావాలంటే ఈ 5 టాపిక్ పైన అవగాహన ఉండాలి. సో అవగాహన ఉన్నాడే క్వశ్చన్లో ఏ క్రైటీరియాలో గ్రామటికల్ ఎర్రర్ ఇచ్చారనేది మనం తెలుసుకుంటాం. సో అందుచేత గతంలో కూడా ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి మార్క్స్ వస్తాయని క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి వీలైతే అవి చూడండి, రైట్. మరి ఈ సెషన్లో మనం దీనికి కామన్ ఎర్రర్ అంటే అందరికీ తెలుసు. ఒక స్టేట్మెంట్ ఇలా ఇచ్చి ఈ స్టేట్మెంట్లో 4 పార్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పార్ట్లో ఏదైనా ఒక పార్ట్లో ఎర్రర్ ఉందా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటే దాన్ని మనం చూస్ చేయాలి.
ఒకవేళ లేకపోతే ఎటువంటి ఎర్రర్ లేకపోతే నో ఎర్రర్ అనే ఆప్షన్ అక్కడ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్లో. సో నో ఎర్రర్ ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్ట్లో మనకి అక్కడ మిస్టేక్ ఉందని మనకి అర్థం చేసుకోవాలి. సో ఆ మిస్టేక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు. అది ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి అంటే తప్పు ఉన్న దాన్ని సరిదిద్ది సరైన ఆన్సర్ సమాధానం చేయాలి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. కానీ కామన్ ఎర్రర్లు ఏంటంటే మిస్టేక్ని ఐడెంటిఫై చేస్తే చాలు. సో ఇంత పెద్ద సెంటెన్స్లో మిస్టేక్ని ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఎప్పుడు మనకి ఖచ్చితంగా దేనిపైన హెల్పింగ్ వర్బ్ పైన మరియు టెన్స్ స్ట్రక్చర్ పైన కమెండింగ్ ఉంటే, టెన్స్ స్ట్రక్చర్ పైన కామెండింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం ఏ పార్ట్లో ఎర్రర్ ఇవ్వడం జరిగిందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు, రైట్? సో సీ హియర్ క్వశ్చన్ ఏంటమ్మా, వుడ్ యూ ఫాలో మీ వేర్ ఎవర్ ఐ వుడ్ గో అని అన్నారు. సో ఎప్పుడైతే ఇక్కడ క్లియర్గా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వుడ్ వచ్చింది, యూ వచ్చింది సబ్జెక్ట్, వర్బ్ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే చూడండి ఇక్కడ వుడ్ అనేసి ఇవ్వడం జరిగింది, అక్కడ మళ్ళీ కూడా వుడ్. సో హియర్ ఈజ్ ఆల్సో వుడ్, దేర్ ఈజ్ ఆల్సో వుడ్. మరి ఒకే స్టేట్మెంట్లో రెండు వుడ్ అనేది వస్తుందా? లేదు. సో ఎక్కడ నాట్ నెసెసరీ స్టేట్మెంట్లు మనకి అర్థమైంది కాబట్టి వుడ్ యూ ఫాలో మీ వేర్ ఎవర్ ఐ వుడ్ గో అని అన్నారు. సో ఇక్కడ నాట్ నెసెసరీ, ఐ గో. వుడ్ యూ ఫాలో మీ వేర్ ఎవర్ ఐ గో, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి ఏ స్టేట్మెంట్లో తప్పు ఉంది? డి స్టేట్మెంట్లో తప్పు ఉందని మనం ఐడెంటిఫై చేసాం. సార్ మీరైతే ఈజీగా ఐడెంటిఫై చేశారు, మరి మేము ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ద సీక్రెట్ ఆఫ్ మై గుడ్ హెల్త్ లైస్ ఇన్ ది ఫ్యాక్ట్ దట్ ఐ ఆమ్ గెటింగ్ అప్ ఎర్లీ అండ్ గో టు బెడ్ ఎర్లీ అని అన్నారు. సో ఏదైనా ఒక స్టేట్మెంట్ని మనం చెప్పేటప్పుడు ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఎ ప్రెజెంట్ కంటిన్యూస్, అదర్ స్టేట్మెంట్ ఈజ్ ద ప్రజెంట్ సింపుల్ అని చెప్పవచ్చు. లేదు అంటే ఒకటి కంటిన్యూస్లో ఉంటే ఇంకోటి కూడా కంటిన్యూస్లో మనం చెప్పవచ్చు. ఇక్కడ ఏం చెప్పారు అంటే క్వశ్చన్లు మనం చూసిన వెంటనే అర్థమైంది, ద సీక్రెట్ ఆఫ్ మై గుడ్ హెల్త్. సో ఈ పార్ట్లో తప్పు ఉందా? సీక్రెట్ ఆఫ్ మై గుడ్ హెల్త్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్, దీంట్లో తప్పు ఉందా? దట్ ఐ ఆమ్ గెటింగ్ అప్ ఎర్లీ అని చెప్పారు. సో అండ్ గో టు బెడ్ ఎర్లీ, చూసారా, గో టు బెడ్ ఎర్లీ. సో హియర్ ద స్టేట్మెంట్ ఈస్ వర్బ్ 1. ఇక్కడ ఎప్పుడైతే వర్బ్ 1 ఉందో వీ ఆల్సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ దేంట్లో ఉంది? హ్యాబిచువల్ యాక్షన్లో ఉందా లేదా? హ్యాబిచువల్ యాక్షన్లో రాయాలి. మరి హ్యాబిచువల్ రెగ్యులర్ యాక్షన్లో రాయాలి. రెగ్యులర్ యాక్షన్లో రాసేటప్పుడు ఆల్వేజ్ ఇట్ ఈస్ ఎ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ కదా, అంటే ఖచ్చితంగా వర్బ్ 1 రావాలి కదా. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఐ ఆమ్ గెట్టింగ్ అప్ ఎర్లీ. సో వీ షుడ్ నాట్ రైట్ ద స్టేట్మెంట్ ఇంటూ కంటిన్యూస్ ఫామ్ కదా. సో వీ షుడ్ నాట్ రైట్ ఐ ఆమ్ గెట్టింగ్ అప్ ఎర్లీ, నో నీడ్ టు రైట్ ఐ ఆమ్ గెట్టింగ్, ఐ గెట్ అప్ ఎర్లీ. సో ఇక్కడ ఈ పార్ట్లో తప్పించారు, ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ రెగ్యులర్ స్టేట్మెంట్ ఆర్ హ్యాబిచువల్ యాక్షన్ ఆర్ వీ కెన్ సే రెగ్యులర్ యాక్షన్. ఇలా స్టేట్మెంట్ ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మనం అకార్డింగ్ టు ది స్ట్రక్చర్ వెళ్తే ఈజీగా మనకి ఆన్సర్ అనేది ఐడెంటిఫై అవుతుంది. మరి ఎక్కడ తప్పు ఉందమ్మా? సి పార్ట్లో తప్పు ఉందని మనకి అర్థమైంది. నెక్స్ట్, ద స్టూడెంట్ ట్రైడ్ టు టెల్ ద ప్రిన్సిపల్ that has happened but her words were not audible. The student tried అని చెప్పారు. ఏ పార్ట్లో తప్పు ఉందా? ద స్టూడెంట్ ట్రైకి పాస్ట్ టెన్స్ ట్రైడ్. ఓకే, సో ఇట్ ఇస్ ద పాస్ట్లో ఉంది. టు టెల్ ద ప్రిన్సిపాల్, టు టెల్, ఓకే, టు వచ్చింది ఒక వర్బ్, టు టెల్ ద ప్రిన్సిపల్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ బట్ హర్ వర్డ్స్ వేర్ నాట్ ఆడిబుల్. సో స్టేట్మెంట్ అంతా పాస్ట్లో ఉంది, ఒక్క దగ్గర మాత్రం ప్రెజెంట్లో ఉంది. సో వీ అండర్స్టాండ్ క్లియర్లీ ద స్టేట్మెంట్ ఈజ్ హియర్. ఏంటి ఇక్కడ ప్రెజెంట్లో చూడండి, వాట్ హ్యాస్ హ్యాపెండ్. హ్యాపెండ్ అంటే ఏమో వర్బ్ 3, హెల్పింగ్ వర్బ్ 8 వచ్చింది, హ్యాస్ ఫామ్. అంటే హ్యావ్ ఫామ్లో మనం ఏంటేట్ వస్తుంది? హ్యాజ్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, అలాగే హ్యాడ్ వస్తుంది. ఈ మూడిట్లో మనం ఏదైనా ఒకటి రాయవచ్చు. కానీ స్టేట్మెంట్ ఇక్కడ దేన్ని సూచిస్తుంది అంటే పాస్ట్ని సూచిస్తుంది. కాబట్టి వీ షుడ్ రైట్ వాట్ హ్యాడ్. సో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ బికాస్ ద స్టేట్మెంట్ ఆల్ ఆర్ ది ఇన్ ది పాస్ట్. కాబట్టి ఇక్కడ మనం ఏ పార్ట్లో తప్పు ఉంది? టు ప్రిన్సిపల్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్. సో ఈ పార్ట్లో తప్పు ఉంది. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఎర్రర్ పార్ట్ ఎలా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి? సో ఐఎమ్ వర్క్డ్ హియర్ కదా. నెక్స్ట్ ఐఎమ్ వర్క్డ్ హియర్ ఫర్ 10 years. సో ఐ నో అబౌట్ ద
ఇష్యూ ఆఫ్ దిస్ కంపెనీ. స్టేట్మెంట్ చదివిన వెంటనే మనకు అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చింది, టెన్స్ నుండి. టెన్స్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అయితే ముఖ్యంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం రాసేటప్పుడు చూడండి, పీరియడ్ ఆఫ్ టైం ఫర్ 10 years పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చారు. పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా స్టేట్మెంట్లో మనం ఏం రాయాలి అంటే వీ హ్యావ్ టు రైట్. అది గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్లో ఎప్పుడు ఏంటంటే హ్యావ్ ఫామ్తో పాటు రాయాలి కదా. ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ సో ఫర్ 10 years. సో ఏ పార్ట్లో తప్పు ఉందో ఐ యామ్ వర్క్డ్ హియర్ అనిసాను. ప్రజెంట్ కంటిన్యూస్లో ఇచ్చాడు, పర్ఫెక్ట్లో రాయాలి. ఓకే, సో అప్పుడు చూడండి, వర్క్డ్ హియర్ ఫర్ 10 years. సో ఐ నో అబౌట్ ది ఇష్యూ ఆఫ్ దిస్ కంపెనీ. సో దిస్ పార్ట్ హ్యాజ్ ఎ ఎర్రర్. ఇప్పుడు ఏంటి రాయాలి? ఐ హ్యావ్ వర్క్డ్ హియర్. సో దిస్ ఇస్ ద కరెక్ట్. హియర్ ఫర్ 10 years. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది. క్వశ్చన్ని చూసిన వెంటనే ఎలా ఐడెంటిఫై చేయాలి? ఐ కుడ్ నాట్ రికాల్ వెన్ మై మదర్ టోల్డ్ మీ అబౌట్ హర్ ప్యాషన్ ఫర్ మ్యూజిక్. ఐ కుడ్ నాట్ రికాల్. చూడండి, ఐ వచ్చింది, కుడ్ నాట్ వచ్చింది. సో రికాల్, కుడ్ నాట్ వచ్చేటప్పుడు వర్బ్ 1 వచ్చింది. సో రైట్. వెన్ మై మదర్ టోల్డ్ మీ, చూసారా? సో టోల్డ్ మీ, వెన్ మై మదర్ టోల్డ్ మీ అబౌట్ హర్ పర్సన్. సో ఏ పార్ట్లో తప్పు ఉందమ్మా? టోల్డ్. మై మదర్ టోల్డ్. సో దిస్ ఇస్ ద రాంగ్ పార్ట్. క్వశ్చన్ని మనం చూసిన వెంటనే మనం ఐడెంటిఫికేషన్ చేయాలంటే అది ఏ టైప్ ఆఫ్ గ్రామర్ని మనం ముందు ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైతే ఇది ఫైండ్ అవుట్ చేస్తామో వీ కెన్ ఈజీలీ చూజ్ పర్ఫెక్ట్ ఆన్సర్. రైట్, చూడండి, ఇట్ హ్యాజ్ ఇట్స్ లేకపోతే ఇట్ ఈజీ కదా, ఇట్ హ్యాస్ ఏ లాంగ్ టైమ్ సిన్స్ వి లాస్ట్ మెట్ అని చెప్పారు. ఈ స్టేట్మెంట్ మనం గమనిస్తే ఎక్కడ తప్పు ఉందని మనకు అర్థమవుతుంది. ఇట్ హ్యాస్, ఎందుకంటే లాంగ్ టైం సిన్స్ అంటే సిన్స్ అనేసి వచ్చింది, పీరియడ్ ఆఫ్ టైం కాదు. ఇక్కడ సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం అనేది మనకి మెన్షన్ చేశారు. పాయింట్ ఆఫ్ టైం, ఎప్పుడైతే పాయింట్ ఆఫ్ టైంని మనకి మెన్షన్ చేశారో ఈ పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేసేటప్పుడు వీ షుడ్ రైట్ నాట్ ఏ ఇట్ హ్యాస్. ఓకే, మనం ఏం రాయాలి? ఇట్ హ్యాస్ బీన్. ఏటమ్మా ఏం రాయాలి? ఇట్ హ్యాస్ బీన్. ఎందుకంటే ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇట్ హ్యాస్ బీన్ లాంగ్ టైమ్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అర్థమవుతుంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు మై ఫాదర్ యాజ్ యూ స్పీక్ టు మీ హీ వుడ్ హ్యావ్ బీటన్ మీ. స్టేట్మెంట్ మొత్తం చూసిన వెంటనే మనకు అర్థమైపోయింది. ద స్టేట్మెంట్ ఈస్ ఇండికేటింగ్ అబౌట్ ద కండిషనల్స్. దేని గురించి సూచిస్తుంది? కండిషనల్స్. అయితే ఇక్కడ మీరు గమనించారా? యాజ్ యూ స్పీక్ టు మీ హీ వుడ్ హ్యావ్ వచ్చింది. ఎప్పుడైతే కండిషనల్లో ఇఫ్ క్లాస్తో పాటు వచ్చిందో ఇఫ్ ప్లస్, ఎందుకంటే హ్యావ్ బీటన్ వర్బ్ 3 వచ్చిందో అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఎప్పుడైతే వస్తుందో మనకి అర్థమైపోతుంది. ఏదైనా ఒక స్టేట్మెంట్ వర్బ్ 3 వచ్చిందో ఇంకొక దగ్గర కూడా వర్బ్ 3 మనం రాయాలి కదా. సో దీన్ని మనం ఈజీగా గమనించాలి. సో ఇప్పుడు మనం ఎలా మనం స్టేట్మెంట్లో ఇది ఐడెంటిఫై చేస్తాం? చూడండి, ఇక్కడ స్టేట్మెంట్లో వర్బ్ 3 వచ్చింది అంటే ఏ కండిషన్ మనకి? 0 కండిషన్ ఉంటుంది, ఫస్ట్ కండిషన్ ఉంటుంది, సెకండ్ కండిషన్ ఉంటుంది, థర్డ్ కండిషన్ ఉంటుంది. సో ఇక్కడే మనం పాస్ట్ పర్ఫెక్ట్లో రాస్తాం కదా. అంటే ఇక్కడ వుడ్ హ్యావ్ కానీ షుడ్ హ్యావ్ కానీ కదమ్మా, వుడ్ హ్యావ్ కానీ షుడ్ హ్యావ్ కానీ రాసి వర్బ్ 3వ రూపంలో రాయాలి. వర్బ్ 3వ రూపంలో వచ్చిందంటే అది థర్డ్ కండిషన్. సో పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఇక్కడ ఎలా రాస్తాం? హ్యాడ్ ప్లస్ వర్బ్ 3లో రాయాలి కదా. సో కాబట్టి ఇఫ్తో రాసిన కండిషనల్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి? ఇక్కడ ఇది తప్పు ఉంది. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ కాదు, ఇక్కడ ఇఫ్ ఐ హ్యాడ్ స్పోకెన్. ఎందుకంటే వర్బ్ అనేది అక్కడ 3వ రూపం ఉంది కాబట్టి. సో ఏ పార్ట్లో తప్పు ఉందమ్మా? దిస్ పార్ట్ హ్యాజ్ ఎ ఎర్రర్. ఏటొస్తుంది? ఇఫ్ ఐ హ్యాడ్. ఓకే, వర్బ్ ఎలాగో 3వ రూపం ఉంది. సో దిస్ ఇస్ ద థింగ్. మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే ముందు క్వశ్చన్ని చూసి అది ఏ టైప్ ఆఫ్ గ్రామర్ దేని నుంచి ఇచ్చారని జస్ట్ ఇమాజినేషన్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. రైట్, ఏ లాట్ ఆఫ్ హోమ్స్ ఇన్ ద ఏరియా హ్యావ్ బీన్ బీయింగ్ బ్రోకెన్ ఇన్ టు మై బల్గర్స్. ఓకే,
సో ఏ లాట్ ఆఫ్ హోమ్స్, సో ఏ లాట్ ఆఫ్ హోమ్స్లోని మిస్టేక్ ఉందా? ఇన్ ద ఏరియా హ్యావ్ బీన్ బీయింగ్ బ్రోకెన్ ఇన్ టు మై బర్గ్లాస్. ఓకే, విచ్ పార్ట్ చూసారా, మీరు గమనించారు స్టేట్మెంట్ చూసినప్పుడు హ్యావ్ బీన్ వచ్చింది, మళ్ళీ బీయింగ్ వచ్చింది. ఎప్పుడైనా స్టేట్మెంట్లో హ్యావ్ బీన్ వచ్చేటప్పుడు ఎక్కడ చూసారా బీయింగ్ అనేసి ఇచ్చారు. సో హ్యావ్ బీన్, ఏదైనా ఒక స్టేట్మెంట్లో హ్యావ్ బీన్ వస్తే వర్బ్ అనేది ఖచ్చితంగా 4 రూపమైన ఉండొచ్చు, లేదు అంటే హ్యావ్ బీన్ రాసి పాసివ్ స్ట్రక్చర్ రాసేటప్పుడు వర్బ్ 3వ రూపంలో రాయవచ్చు. దిస్ ఈజ్ ద యాక్టివ్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఈజ్ ద పాసివ్ స్ట్రక్చర్. కాబట్టి మరి స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇది పాసివ్ వాయిస్లో ఉంది, పాసివ్ స్ట్రక్చర్లో ఉంది, వీ షుడ్ నాట్ రైట్ హియర్ ఈజ్ ద నో నెట్ ఆఫ్ బీయింగ్. సో ఏ పార్ట్లో తప్పు ఉందేమా? హ్యావ్ బీన్, దిస్ పార్ట్ హ్యాస్ ఎర్రర్ కదా, వర్బ్ 3వ రూపంలో ఉంది ఆల్రెడీ. సో ఇలా మనం ఐడెంటిఫికేషన్ చేయగలగాలి. రైట్, ద చైర్పర్సన్ మెన్షన్డ్ as the time was extremely short. చైర్పర్సన్ అని చెప్పారు చూసారా, ద చైర్పర్సన్ హియర్ మెన్షన్ ఏ సింగులర్, మెన్షన్డ్ అజ్, ఎక్కడ మెన్షన్డ్ అనేసి ఇచ్చారు అజ్ దట్ ద టైమ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు మెన్షన్డ్ అజ్ అని చెప్పారు. సో ఇక్కడ క్వశ్చన్ని చూసేటప్పుడు మనకి అర్థమవుతుంది మెన్షన్డ్ అనే వర్డ్ ఎప్పుడైతే ఇచ్చారు. కాబట్టి వీ షుడ్ నాట్ రైట్, ఒకవేళ మెన్షన్డ్ రాస్తే వీ నీడ్ నాట్ టు రైట్ అజ్, అజ్ అని రాయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏంటి రాయాలి? ద చైర్పర్సన్, చూసారు మెన్షన్డ్ అజ్. సో ఈ ప్లేస్లో ఏమొస్తుంది అంటే ద చైర్పర్సన్ told us. ఓకే, సో మెన్షన్డ్ అనేసి ఎప్పుడు రాస్తాము? ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్ కదా. కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు మరి అక్కడ ఏట్ రావాలి? టు రావాలి, దట్ వచ్చింది కదా. కాబట్టి టోల్డ్ ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. లేదు సార్ నేను మెన్షన్డే రాస్తాను, అప్పుడు ఇది తీసేయండి, అది తీసేయండి, దిస్ ఇస్ ద రైట్ అవుతుంది. కాబట్టి విచ్ పార్ట్ హ్యాజ్ ఏ ఎర్రర్? బి హ్యాజ్ ఏ ఎర్రర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్, dinosaur a complete the time was extremely short అని చెప్పారు. dinosaur a complete the time was, that time was. మీరు స్టేట్మెంట్ బాగా గమనిస్తుండండి. dinosaur a complete అని చూడు, saw a complete, that time dinosaur a complete time was is correct. Not necessary to write that time particularly. దేని గురించి ఎక్కడ మెన్షన్ చేసాడో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ దట్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా రాయవలసిన అవసరం లేదు. dinosaur a complete time was extremely short. So this is the exact answer. No need to write here that. ఓకేనా. ఒకవేళ దట్తో పాటు రాస్తే క్లాస్ రిలేటివ్ క్లాస్తో పాటు రాస్తే మళ్ళీ సబ్జెక్టివ్ వర్బ్ అకార్డింగ్ టు స్ట్రక్చర్ రూపంలో మళ్ళీ వెళ్ళిపోవాలి. వెన్ ఐ విల్ గివ్ an order ఐ విల్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బీ క్యారీడ్ అవుట్. క్వశ్చన్ చదివిన వెంటనే మీకు అర్థమైంది ఇది ఏ స్టేట్మెంట్ నుంచి వచ్చింది అనేసి. ఇది కండిషనల్స్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? కండిషనల్స్. వెన్ ఐ విల్, సో ఐ వచ్చింది, విల్ వచ్చింది, గివ్ వచ్చింది, వర్బ్ 1. ఎన్ ఆర్డర్ ఐ వచ్చింది, విల్ వచ్చింది, ఎక్కడ వర్బ్ 1. అయితే స్టేట్మెంట్ ఎప్పుడైతే వెన్తో పాటు వచ్చిందో మనకు అర్థమైంది ఒక స్టేట్మెంట్ కానీ విల్ ఉంటే ఇంకొకటి దగ్గర వర్బ్. ఎందుకంటే వర్బ్ 1 ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 1. ఒకవేళ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వర్బ్ 1 వచ్చింది అనుకో, ఎక్కడ వర్బ్ 1 రాయాలి. కరెక్ట్, ఇది స్ట్రక్చర్. కాబట్టి మనం ఇక్కడ పదే పదే చూసిన వెంటనే మనం ఐడెంటిఫై వెన్ ఐ విల్, ఎక్కడ విల్ తీద్దామా అక్కడ తీద్దామా వెన్. సో కండిషనల్లో ఇటువైపు వస్తుంది కదా వెన్, కాబట్టి ఐ విల్. సో ఇక్కడ రిమూవ్ ఇట్, ఐ విల్. వెన్ ఐ గివ్ ఎన్ ఆర్డర్ ఐ విల్ ఎక్స్పెక్ట్ ఇట్, అది ఫ్యూచర్. రిజల్ట్లో విల్ రాయాలి. సో రిజల్ట్ ఎప్పుడైనా విల్ ఉంటుంది కాబట్టి దిస్ పార్ట్ హ్యాజ్ ఎ ఎర్రర్. గోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, neither the students nor their instructor were happy with the new question pattern. Neither the students, ఓకే బాగా గమనించండి, neither the student nor their instructor were happy. సో ఇక్కడ స్టూడెంట్స్ కారు, neither the instructors. సో neither the students nor the instructor, their instructor, not instructors.
సో కాబట్టి ఇక్కడ నెయిదర్ నార్ వచ్చేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ విచ్ షుడ్ సే సింగులర్. సో వెర్ కాదు, వాజ్ హ్యాపీ. నెయిదర్ ది స్టూడెంట్స్ గారు లేదా ఇన్స్ట్రక్టర్ కూడా కాదు. సో ఎప్పుడైతే నెయిదర్ నార్ వచ్చేటప్పుడు వి షుడ్ ఫాలో దిస్ అకార్డింగ్ స్ట్రక్చర్. కాబట్టి వాజ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఏడు వస్తుందమ్మా, వర్ హ్యాపీ కాదు, వాజ్ హ్యాపీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నా మాట అర్థమైంది అనుకుంటాను. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గోట్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. Here is the mail and newspaper that I picked up for you while you were on vacation. క్వశ్చన్ని చూసిన వెంటనే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే హియర్ ఈజ్ ద మెయిల్ అండ్ న్యూస్ పేపర్. చూడండి, హియర్ ఈజ్ ద మెయిల్ అన్న, మెయిల్, ద మెయిల్ అండ్ న్యూస్ పేపర్. హియర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్టేట్మెంట్. సో ప్లూరల్, న్యూస్ పేపర్స్ అండ్ మెయిల్ రెండింటిని సూచించేటప్పుడు మనం ఇక్కడ ఈజ్ ఉంది చూసారా, హెల్పింగ్ వర్బ్ కాదు. హియర్ ఆర్ ద మెయిల్, ఏటొస్తుంది, హియర్ ఆర్ ద మెయిల్ అండ్ న్యూస్ పేపర్. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సరే, మీరు చూసిన వెంటనే ఎలా ఐడెంటిఫై చేశారంటే మిగతా స్టేట్మెంట్లు ఎక్కడ మీకు కనిపించట్లేదు, అదే ఎలా కనిపిస్తుందంటే మనం ఈజీగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. నేను టాపిక్ చూసిన వెంటనే ఇది ఏ టాపిక్ నుండి వచ్చింది అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఎలా చేసిన వెంటనే మీకు అర్థం కావాలంటే గ్రామర్ నేర్చుకుందాం రా అనే ప్రోగ్రామ్కి మీరు రావాలి ఖచ్చితంగా. లేదా మనం అందిస్తున్నటువంటి ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ 299 రూపీస్కే మేము కంప్లీట్ కోర్స్ ఇస్తున్నాను. అలాగే 25,000 బిట్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇస్తున్నాను. ఇవి తీసుకున్నా మీకు ఈ నాలెడ్జ్ వస్తుంది. లేదా గ్రామర్ నేర్చుకుందాం రా అనే ప్రోగ్రామ్కి వచ్చినా ఇంత నాలెడ్జ్ వస్తుంది. అయితే గ్రామర్ నేర్చుకున్న ప్రోగ్రామ్ అనేది అది 10 రోజుల్లో 15 రోజుల్లో కాదు. కాబట్టి మనకి అంత టైం లేదు ఎగ్జామ్. కాబట్టి ఇమీడియట్లీ కోర్స్ తీసుకుని పర్చేజ్ చేసుకుని ప్రిపేర్ అయితే మాత్రం ఇదే తరహాలో మీకు కూడా అర్థమవుతుంది. సో నేను ఎలా అయితే అండర్స్టాండ్ చేసుకుని ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతున్నానో మీరు కూడా అలా అండర్స్టాండ్ చేసి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు. గోట్ ఇట్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్. నెక్స్ట్ క్వశ్చన్. మైసెల్ఫ్ అండ్ గణేష్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫంక్షన్ ఆన్ సండే. చూడండి, ఎప్పుడైనా మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రాసేటప్పుడు ఐ ఈజ్ ద స్పీకర్, నేను స్పీకర్ అయ్యేటప్పుడు ఐ షుడ్ నాట్ అడ్రస్ మై సెల్ఫ్ ఎట్ ఫస్ట్, ఐ హ్యావ్ టు అడ్రస్ ఎట్ ఫస్ట్ థర్డ్ పర్సన్ని చెప్పాలి. సో ఎప్పుడు మై సెల్ఫ్ అండ్ గణేష్, దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఇస్ ద రాంగ్. ఎందుకు రాంగ్ అవుతుందంటే ఎప్పుడు అలా చెప్పకూడదు, థర్డ్ పర్సన్నే చెప్పాలి. ఏ పార్ట్లో తప్పు ఉందమ్మా, దిస్ పార్ట్ హెజ్ ఎ. సో ఈ క్వశ్చన్ చూసిన వెంటనే నాకు టాపిక్ గుర్తుకు వస్తుంది. కాబట్టి ఇది ఏ టాపిక్ నుంచి వచ్చింది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ వర్బ్ స్టేట్మెంట్ చూసిన వెంటనే నాకు అర్థమైంది. స్టేట్మెంట్లో ఏముంది, మై సెల్ఫ్ అండ్ గణేష్ అని చెప్పారు. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా రాదు. ఒకవేళ ఐ అండ్ గణేష్ ఇచ్చినా కూడా రాంగే. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ వీ షుడ్ నాట్ యూజ్ ఫస్ట్ పర్సన్. మనం మాట్లాడేటప్పుడు థర్డ్ పర్సన్ చెప్పాలి. సో అప్పుడు థర్డ్ పర్సన్ అక్కడ ఏంటి, గణేష్ అండ్ ఐ, నాట్ మై సెల్ఫ్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ప్యాటర్న్, అలా చెప్పాలి. ఈ పార్ట్లో తప్పు ఉంది. అయితే మీకు అర్థం కావాలి ఎలా అంటే ఖచ్చితంగా గ్రామర్ కోర్స్ తీసుకున్నాక రూల్స్ రెగ్యులేషన్ కానీ వచ్చి మనం చాలా డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక్క పర్సన్కి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కసారి తీసుకుంటే చాలు. హ్యూమన్స్ నీడ్ ఏ బ్యాలెన్సింగ్ డైట్ ఫర్ దేర్ ప్రాపర్ డెవలప్మెంట్ అన్నారు. హ్యూమన్స్ నీడ్ ఎ బ్యాలెన్సింగ్ డైట్ అన్నారు. ఎక్కడ ఫర్ దేర్ ప్రాపర్ ఆర్డర్. సో చూడండి, నీడ్ అని ఎప్పుడైనా వచ్చింది, హ్యూమన్స్ నీడ్ ఏ బ్యాలెన్సింగ్ డైట్, వీ షుడ్ నాట్ రైట్ ఏ బ్యాలెన్సింగ్. ఓకేనా? ఎందుకంటే ఎక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన మన స్టేట్మెంట్ అర్థమైపోతుంది. ఏది తప్పించారు, బ్యాలెన్సింగ్. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ బ్యాలెన్సింగ్ డైట్ కాదు, ఏ బ్యాలెన్స్డ్ డైట్. ఏది వస్తుందమ్మా, బ్యాలెన్స్డ్ డైట్. సో వీ హ్యావ్ టు రైట్. సో బ్యాలెన్సింగ్ కాదు. కాబట్టి మనం చూసిన వెంటనే ఐడెంటిఫై చేయాలంటే అది ఏ టాపిక్ నుంచి వచ్చింది ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యూ విల్ బి దేర్ ఆన్ ది హోల్ వీకెండ్, ఐ విల్ బి మిస్సింగ్ యూ. మీరు గమనించారా స్టేట్మెంట్లో? సో యూ విల్ బి దేర్ కదా.
సో యూ విల్ బి దేర్. ఎక్కడ ఎటువంటి స్టేట్మెంట్లో తప్పలేదు. ఆన్ ది హోల్ వీకెండ్, చూసారా, ఆన్ ది హోల్ వీకెండ్ ఈ పార్ట్లో మనకి తప్పు అయింది. అయితే కామన్ ఎర్రర్లో రెండిటి స్టేట్మెంట్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయలేం కదా, రెండిట్లో మనం చూసి తప్పు ఫైండ్ అవుట్. కానీ పర్టికులర్ అక్కడ ఏంటి ఉంది, ఆన్ ద, ఐ విల్ బి, చూసారా, ఆన్ ద. సో నాట్ నెసెసరీ అక్కడ ఆన్. సో యూ విల్ బి దేర్ ద హోల్ వీకెండ్, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్. ఐ విల్ బి మిస్సింగ్ యూ, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ని చూసిన వెంటనే అది ఆర్టికల్ నుంచి వచ్చిందా, ప్రిపోజిషన్. అయితే కామన్ ఎర్రర్లో కొన్నిసార్లు ఏం చేస్తారంటే నాట్ నెసెసరీ వర్డ్స్ ఇస్తుంటారు. ఇది కొంచెం డిఫికల్ట్ లెవెల్. ఇంత డిఫికల్ట్ లెవెల్ అయితే రాదు, ఇంకా ఈజీ లెవెల్లో ఉన్నాయి. సో డిఫికల్ట్ లెవెల్ ముందు పరిచయం చేసిన తర్వాత ఈజీ లెవెల్ అనేది అందరికి ఇంట్రొడక్షన్ చేస్తుంటారు. రైట్, ఐఎమ్ అప్లాయిజింగ్ ఫర్ నాట్ గెటింగ్ బ్యాక్ టు యూ సోనర్. ఐఎమ్ అప్లాయిజింగ్ అన్నారు, చూసారా, ఐఎమ్ అప్లాయిజింగ్, గమనించారా, ఐఎమ్ అప్లాయిజింగ్ అన్నారు. సో కెన్ యూ సే అప్లాయిజింగ్ అని ఎప్పుడైనా చెప్తామా? స్టార్టివ్ వర్బ్ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్ ద స్టేట్మెంట్ ఇంటూ ఏ కంటిన్యూస్ ఫామ్. స్టార్టివ్ వర్బ్ ఎప్పుడూ కూడా మనం కంటిన్యూస్ రూపంలో రాయకూడదు. కాబట్టి అంటే వర్బ్లో కైండ్స్ గురించి చెప్పేటప్పుడు దీని గురించి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీడింగ్ అని ఎలా చెప్పకూడదు. ఎప్పుడు కూడా ది స్టేట్మెంట్ ఆల్వేజ్ వర్బ్ 1లో ఉండాలి. ఐ అప్లాయిజ్, నాట్ అప్లాయిజింగ్. సో అప్లాయిజ్, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లైకింగ్, ఓకే, కేరింగ్ మనం ఉపయోగిస్తుంటాం కదా ఇటువంటి పదాలు. వి షుడ్ నాట్ యూజ్ సచ్ ఏ వే. అంటే స్టార్టివ్ వర్బ్స్ ఎప్పుడూ కూడా కంటిన్యూస్ ఫామ్లో ఉండకూడదు. ఓకే, ఇట్ షుడ్ బి ఏ వర్బ్ 1, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, వై డిడ్ సీ లుక్ ఎట్ మీ లైక్ దట్ వండర్ జ్యోతి. మీరు గమనించారా, వై డిడ్ సీ అన్నాడు, వర్బ్ పాస్ట్ టెన్స్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. లుక్ ఎట్ మీ, ఓకే, లుక్ ఎట్ మీ ఫ్రేజల్ వర్బ్, ఓకే, రైట్. లైక్ దట్ వండర్ జ్యోతి అనేసి అన్నారు. సో క్వశ్చన్ చూసిన వెంటనే వీ షుడ్ అండర్స్టాండ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఏ పాస్ట్, బట్ ద హియర్ ఇండికేటెడ్ స్మాల్ రాంగ్. ఇక్కడ చూడండి, లైక్ దట్ వండర్ అనేసి ఇచ్చారు, వండర్ బి, నాట్ వండర్డ్. ఏంటి, వండర్డ్ జ్యోతి, వండర్డ్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఎందుకంటే పాస్ట్లో ఉంది కాబట్టి. సో వీ షుడ్ రైట్ ఇన్ ఏ పాస్ట్ స్ట్రక్చర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ మై సిస్టర్ వెంట్ టు స్కూల్ షీ మస్ట్ లెర్న్ ఫ్రెండ్స్. వెన్ మై సిస్టర్ వెంట్ టు స్కూల్, చూసుకోండి, వెన్ మై సిస్టర్ వెంట్ టు స్కూల్, చూడండి, వెంట్ టు స్కూల్, షీ మస్ట్ లెర్న్, వెంట్ టు అన్నారు అక్కడ. కాబట్టి ఎప్పుడైతే వెన్ మై సిస్టర్ వెంట్ టు కాలేజ్ అంటే పాస్ట్లో ఉంది. ఎప్పుడైతే పాస్ట్లో వచ్చిందో ఎక్కడ సి మస్ట్ అనేసి వచ్చింది, చూసారా, ఎక్కడ మస్ట్ రాదు, పాస్ట్ సింపుల్. ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడ పాస్ట్ పర్ఫెక్ట్. అయితే గమనించాల్సింది ఎక్కడ వర్బ్ 1 ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడ వర్బ్ 3 వస్తుంది. కానీ ఇక్కడ దాని వర్బ్ 3 రావాలంటే హెల్పింగ్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్లో కూడా ఎక్కడ టు ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ మస్ట్ ప్లేస్లో ఏమొస్తుందమ్మా, హ్యాడ్ టు. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సి మస్ట్ కాదు, షీ హ్యాడ్ టు, షీ హ్యాడ్ టు లెర్న్ ఫ్రెంచ్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ట్రీస్ ఆర్ గ్రోయింగ్ మోర్ క్విక్లీ ఇన్ సమ్మర్ దెన్ ఇన్ వింటర్. స్టేట్మెంట్ మనం చూసిన వెంటనే వీ హ్యావ్ టు ఆర్ గ్రోయింగ్ అన్నారు, చూసారా. స్టేట్మెంట్ మోర్ క్విక్లీ ఇన్ సమ్మర్ దెన్ ఇన్. సో వీ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద ప్రెజెంట్ సింపుల్ టెన్స్. దేంట్లో ఉందమ్మా, ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ సింపుల్లో ఉండేటప్పుడు ఏంటమ్మా, సబ్జెక్ట్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎప్పుడైతే సబ్జెక్ట్ వర్బ్ 1 ఉండాలో ఎక్కడ ఏం చేశారు, హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 4 అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇవ్వడం జరిగింది. సో రాంగా కాదా అంటే గోయింగ్ ఆన్ యాక్షన్ దీంట్లో ఉందా, లేదు కదా. హెబిచువల్ యాక్షన్ లేకపోతే రెగ్యులర్ యాక్షన్ లేదంటే ప్రిన్సిపల్స్ గురించి, ఓకేనండి. సో లేదా ఫ్యూచర్ స్టేట్మెంట్, ఫ్యూచర్ యాక్షన్ గురించి తెలియజేస్తే అది ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మనం రాయాలి. కాబట్టి దిస్ పార్ట్ హ్యాజ్ రాంగ్, ఆర్ గ్రోయింగ్ కాదు. సో ట్రీస్ గ్రో, ఓకే. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో రాసేటప్పుడు అలా రాయాలి.
సో కామన్ ఎర్రర్ నుంచి కొన్ని క్వశ్చన్ అయితే సార్ ఈ క్వశ్చన్ ఆన్సర్ మేము ఈజీగా రాయాలంటే మేము ఏం చేయాలి? ఎస్, కామన్ ఎర్రర్ నుంచి మీరు ఈజీగా రాయాలంటే ఫస్ట్ థింగ్ మీరు ప్రతి స్టేట్మెంట్లో మీరు చూసిన వెంటనే మీకు ఒకటి అర్థమైంది ఏంటంటే టెన్స్ స్ట్రక్చర్ పైన కమాండింగ్ రావాలి. ఒక టెన్స్ స్ట్రక్చర్ మీద కమాండింగ్ వచ్చిన వెంటనే మీరు ఆన్సర్ చేయగలుగుతారా? స్ట్రక్చర్ మీద కమాండింగ్ వస్తుంది. మరి టెన్స్ స్ట్రక్చర్ మీద కమాండింగ్ వస్తే దాంట్లో ఉన్న బిఫోర్ నాలెడ్జ్ ఏంటి ఇది మనం గమనించాలి. బిఫోర్ నాలెడ్జ్ ఏంటి అంటే దట్ ఈస్ బేసిక్ గ్రామర్. ఈ బేసిక్ గ్రామర్ లేట్ వస్తుంది అంటే సెంటెన్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, సింగులర్ ప్లూరల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ 3 పార్ట్ నేర్చుకున్న తర్వాత టెన్స్ దీనికి మేజర్ పార్ట్ అయినదని పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం నేర్చుకోగలిగితే చూసారా, నెయిదర్ నార్ ఎయిదర్ ఆర్ ఇటువంటి పదాలు కంజక్షన్లు వస్తున్నాయి కదా, ఎక్కడ ఎటువంటివి వస్తాయని మనం అర్థం చేసుకున్న తర్వాత టెన్స్ నేర్చుకుంటే ఈ స్ట్రక్చర్ని మనం ఐడెంటిఫై చేసి ఈజీగా ఈ కామన్ ఎర్రర్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయవచ్చు. కాబట్టి వాటిపైన మనం ప్రత్యేక దృష్టి సారిస్తే చాలు. సో అతి త్వరలో మనం గ్రామర్ నేర్చుకుందాం రా అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం. కాబట్టి ఈ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నా ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క పర్సన్కి గ్రూప్ లింక్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఆల్రెడీ డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా, దాన్ని జస్ట్ కాపీ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఆ కాపీ చేసిన ఎవరికైనా షేర్ చేస్తే చాలు, ఈజీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. లేదంటే మళ్ళీ ఇదే గ్రూప్ ఒకసారి మన గ్రూప్లోనే మళ్ళీ ఆ లింక్ అనేది నేను షేర్ చేస్తాను. షేర్ చేసి జాయిన్ చేయండి. అందరూ కలిసి గ్రామర్ నేర్చుకున్నాం. ఖచ్చితంగా మన టార్గెట్ ఎలాగైతే 40 మార్కులు ఉందో ఈ 40 మార్కులు 100% మనం సాధిద్దాం అనేది నా యొక్క ప్రయత్నం. సో అయితే దీంట్లో కేవలం గ్రామర్ పార్టీ చెప్తారా సార్, వొకాబులరీ చెప్పారంటే వొకాబులరీ కూడా చెప్తాను. ప్రతిదీ కంప్లీట్ రూపంలో వెళ్దాం. సో అందరం ముందుకు కలిసికట్టి ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్తో ముందుకు వెళ్దాం. ఇంగ్లీష్ నుండి ఎక్కువ మార్క్స్ పొంది జాబ్ అని సాధిద్దాం. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్. రేపటి క్లాస్లో ఇంకో క్లాస్లో ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ క్లాసెస్ అని తీసుకున్న తర్వాత మనం ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ తెలుసుకుందాం. ఐ హోప్ అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి మీకు తెలియపరుస్తున్నాను, అంతే నా ఉద్దేశం అది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.